హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు విక్టరీ స్టడీస్. ఓకే స్టూడెంట్స్, మరి ఈ వీడియోలో 8th లెసన్ లోని ఎక్సైజ్ 8.c లోని సెక్షన్ 3 లోని థర్డ్ క్వశ్చన్ నుంచి 8th క్వశ్చన్ వరకు మొత్తం చెప్పడం జరుగుతుంది. స్కిప్ చేయకుండా వినండి. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి ఉన్నాయి. ఇంపార్టెంట్ క్వశ్చన్ అయితే నేను ఇక్కడ స్టార్ గుర్తు వేస్తాను. 8 మార్క్స్ వచ్చేటివి స్కిప్ చేయకుండా వినండి, ఖచ్చితంగా అర్థమవుతుంది. అలాగే మీరు ఫస్ట్ టైం కూడా మన ఛానల్ చూసినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఎక్కువ మందికి షేర్ చేయడానికి ట్రై చేయండి. అలాగే నచ్చినట్టయితే లైక్ చేయండి ఖచ్చితంగా. ఓకే స్టూడెంట్స్, డిస్క్రిప్షన్ కింద టెలిగ్రామ్ లింక్ ఉంటుంది, ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. ఈ జాయిన్ అవడం వల్ల మీకు 10th క్లాస్ కు సంబంధించి 40 డేస్ ప్లాన్ అంటే మ్యాథ్స్ ఫైనల్ ప్రిపరేషన్, అలాగే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఈ ఇయర్ కి సంబంధించి, ఇంటర్మీడియట్ కి సంబంధించి చాప్టర్ వైజ్ వెయిటేజ్ మోడల్ పేపర్స్ అనేటివి రిలీజ్ అవ్వడం జరిగింది. ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ ఇలాంటి ప్రతి ఒక్కటి సేవ్ చేయడం జరుగుతుంది అనమాట. కాబట్టి డిస్క్రిప్షన్ కింద టెలిగ్రామ్ లింక్ ఉంటుంది, ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. ఓకే స్టూడెంట్స్, ఇంకా టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఇంకా చూడండి, 8.c లోని సెక్షన్ 3 లోని థర్డ్ క్వశ్చన్. ఏ ఫార్మర్ బైస్ ఏ యూజ్డ్ ట్రాక్టర్ ఫర్ 12,000. He pays 6,000 cash and agrees to pay the balance in annual installment of 500 plus 12% interest on the unpaid amount. How much will be the tractor cost him? ఇక దీన్ని ఒక రైతు ఒక ట్రాక్టర్ అనేది కొనడం జరిగింది అనమాట. ఏది వాడినది అంటే మీ భాషలో చెప్పాలంటే సెకండ్ హ్యాండ్ లో అనమాట. ఇప్పుడు మనము ఏదన్నా మనం డైరెక్ట్ నెట్ ఇలా మాట్లాడుకుంటుంటారు, మీరు ఎప్పుడన్నా వినింటే గానా నెట్ కంతులు అంటారు కదా, అలాంటి ప్రాబ్లమే అనమాట. ఇలాంటి ప్రాబ్లమ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఎప్పుడైనా మీరు జాబ్స్ కు వెళ్ళేటప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ మీదనే రావడం జరుగుతుంది అనమాట. క్వశ్చన్స్ అంటే వీటిని మనకి సింపుల్ ఇంట్రెస్ట్ కింద లేకుంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ కింద క్వశ్చన్స్ అడుగుతారు అనమాట, ఇట్లాంటి వాటి మీద. అందుకే వెరీ వెరీ ఇంపార్టెంట్. స్కిప్ చేయకుండా వినండి. క్వశ్చన్ అర్థమైతే చెప్తాను, సింపుల్ గానే చెప్తాను. ఓకే స్టూడెంట్స్, ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఒక రైతు, ఇక్కడ చూడండి, ఒక రైతు ఒక ట్రాక్టర్ అనేది కొనడం జరిగింది. ఏది వాడిన ట్రాక్టర్ అంటే సెకండ్ హ్యాండ్. ఓకే, వాడినది కొనడం జరిగింది. ఒక ట్రాక్టర్ ఎంతకి? 12,000కి. ఓకే, 12,000. ఈ పే 6,000 అంటే ఎంతని కొనుక్కునేటప్పుడు 6,000 కట్టేశాడు. అంటే 12,000లో 6,000 పోతే ఎంత ఉంటుంది? 6,000 ఉంటాయి. అంటే ఇంకా అతను కట్టాల్సిన అమౌంట్ ఎంత? కొనుక్కున్న కాడ ఇవ్వాల్సిన ట్రాక్టర్ ఉన్న కాడ ఇంకా 6,000 అనేది ఇవ్వాలి కదా, 6,000. ఓకే, ఇప్పుడు అంటే సగం అమౌంట్ కట్టేశాడు, ఇంకో సగం అమౌంట్ కట్టాలి. ఓకే, క్లియర్. టు పే ద బ్యాలెన్స్ ఇన్ యాన్యువల్ ఇన్స్టాల్మెంట్. యాన్యువల్ అంటే ప్రతి సంవత్సరం, ఏటా ప్రతి సంవత్సరం 500 కట్టుకుంటూ వస్తారు. మరి ఇలా 500 కట్టుకుంటూ వస్తుంటే ప్లస్ 12% ఇంట్రెస్ట్ ఆన్ ద అన్పేడ్ అమౌంట్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. అన్పేడ్ అమౌంట్. హౌ మచ్ విల్ బి ద ట్రాక్టర్ కాస్ట్ హిమ్? అంటే ఇప్పుడు 6,000 కట్టేశాడబ్బా, 6,000 కట్టేశాడు, ఇంకొక 6,000 కట్టాలి. అలా 6,000 కట్టాలి కదా, ఇంకా 6,000 కట్టాలంటే ఇతను ఏమని చెప్తున్నాడు? నేను సంవత్సరము 500 కట్టుకుంటూ వస్తాను, ఇంకా మిగిలిన అమౌంట్ కి 12% ఇంట్రెస్ట్ అనేది కట్టుకుంటూ వస్తాను ప్రతి సంవత్సరము అని చెప్పడం జరుగుతుంది అనమాట. అలాగైతే అది మనకి ఇంకా ఎంత కట్టాలి? 6,000 కదా, 6,000 కట్టేశాడు. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే మరి ఆ ట్రాక్టర్ కి అతను ఖర్చు చేసింది ఎంత, అంటే అమౌంట్ ఎంత ఇవ్వడం జరిగింది ఆ కొనుక్కునేటప్పుడు ఆ ట్రాక్టర్ కి అనేది క్వశ్చన్ అనమాట. అంటే ఇప్పుడు ఏమేం కావాలి మనకి? కాస్ట్ పేడ్ ఎంత, మనకి కాస్ట్ పేడ్ ఎంత కట్టిన, క్యాష్ పేడ్ ఎంత చేశాడు? 6,000 చేసేసాడు. ఇంకా ఎంత చేయాలి? ఇన్స్టాల్మెంట్ లో ఇంకా 6,000 చేయాలి. ఇంట్రెస్ట్ కూడా కలపాలి. అలా 3 కలిపితే అతను ఆ ట్రాక్టర్ కి ఖర్చు చేసిన అమౌంట్ అనేది రావడం జరుగుతుంది. అర్థమైందా క్వశ్చన్? క్యాష్ పేడ్ అతను ఎంత కట్టినాడో 6,000 కట్టేశాడు. స్కిప్ చేయకుండా ఖచ్చితంగా అర్థమవుతుంది. ఇన్స్టాల్మెంట్ లో ఇంకెంత కట్టాలి? 6,000 కట్టాలి. కానీ అలా 6,000 కట్టేటప్పుడు 12% ఇంట్రెస్ట్ అన్పేడ్ అమౌంట్ కి చేసుకొని మొత్తము కట్టేయాలన్నమాట అమౌంట్. అప్పుడు కాస్ట్ ఇక్కడ అదే హౌ మచ్ విల్ బి ట్రాక్టర్ కాస్ట్ హిమ్. అతనికి అలా ఇన్స్టాల్మెంట్ లో కట్టుకుంటూ వెళ్తే ఆ ట్రాక్టర్ ఖర్చు ఎంత వచ్చింది అనేది క్వశ్చన్ అనమాట. అర్థమైందా? మరి ఇక్కడ చూడండి, ప్రైస్ ఆఫ్ ది ట్రాక్టర్ మనకి ఎంత ట్రాక్టర్ పడింది? 12,000 కదా. ఓకే, క్యాష్ పేడ్ ఎంత కట్టినాడు? 6,000 కట్టినాడు. బ్యాలెన్స్ అంటే మొత్తంలో నుంచి, అంటే ఇంకా బ్యాలెన్స్ ఎంత ఉంది? 12,000 నుంచి 6,000 తీసేసేయండి, ఎంత ఉంటుంది? ఇంకా 6,000 ఉంటుంది కదా. ఈచ్ ఇన్స్టాల్మెంట్ లో ఎంత కడతా అని చెప్పినాడు? 500 కదా, 500. ఓకే, నంబర్ ఆఫ్ ఇన్స్టాల్మెంట్స్ అంటే నంబర్ ఆఫ్ ఇన్స్టాల్మెంట్స్ ఎలా కనుక్కోవాలి? అతను కట్టాల్సింది ఎంత? 6,000 కదా, బై ఇతను ప్రతి ఏటా అంటే సంవత్సరం ఎంత కడతాడు? 500 కడతాడు. 000 512 అంటే 12 కంతులు. అంటే సంవత్సరం అలా మొత్తం ఏంది? 500 కట్టుకుంటా అట్లా 12. ఓకే, అలా మొత్తం కట్టేయాలి. ఓకే, ఇంట్రెస్ట్ రేట్ ఎంత పడింది? 12%.
కదా. అన్పెయిడ్ బ్యాలెన్స్ అనేది కనుక్కుందాం. ఎలా కనుక్కుంటాం? ఫస్ట్ ఇప్పుడు ఎంత కట్టాలి అతను? 6,000 కట్టాలి కదా. 6,000 ఇంకా కట్టాల్సింది ఎంత? 6,000. ఇప్పుడు ఒక సంవత్సరం తర్వాత 500 కట్టినాడు అనుకో, అప్పుడు ఎంత ఉంటుంది మళ్ళా కట్టాల్సింది? 6,500. మళ్ళీ ఒక 500 కట్టినాడు అనుకో, నెక్స్ట్ సంవత్సరం అంతే, మళ్ళీ తర్వాత 5,500. ఓకే. మళ్ళీ తర్వాత సంవత్సరం తర్వాత మళ్ళీ 500 కట్టినాడు అనుకో, ఎంత ఉంటుంది? 5,000. తర్వాత మళ్ళీ ఎంత ఉంటుంది? 4,500. అంటే 500 తగ్గుకుంటా ఎంత వరకు వెళ్తుంది? 500 వరకు వెళ్తుంది కదా. మరి ఇప్పుడు ఇక్కడ మనకి ఇంకో కండిషన్, ఇక్కడ నువ్వు కనుక్కోవాల్సింది ఒక్కటే, ఇంట్రెస్ట్ అనేది కనుక్కోవాలి అంతే. ఎంత? 12%. ఆ 12% ఏంటిది అనేది చెప్తాను ఇక్కడ, బాగుందండి. అంటే ఇప్పుడు 6,000, ఇప్పుడు మొదటిసారి వెళ్ళినాడు 500 కట్టడానికి. 500 కట్టడానికి వెళ్తున్నప్పుడు ఈ 6,000 ఉంది కదా, ఆ 6,000కి 12% ఇంట్రెస్ట్ వేసుకొని అమౌంట్ అనేది 500 ప్లస్ ఇంట్రెస్ట్ అనేది కట్టాలి. ఏది? దేనికి? ఈ 6,000కి. మళ్ళీ రెండో సంవత్సరం పోయినాడు అనుకోండి, మళ్ళీ రెండో సంవత్సరం అయినప్పుడు ఏం చేయాలా? మళ్ళా 500 ప్లస్ ఈ 5,500కి ఇంట్రెస్ట్ ఎంత పడిందో కనుక్కొని మళ్ళా అంత అమౌంట్ కట్టాలి. ప్రతి సంవత్సరం 500 కట్టాలి. కానీ కట్టని అమౌంట్ ఎన్నికలో మిగులుతుంది కదా, ఆ దానికి ఇంట్రెస్ట్ వేసుకొని అతనికి అమౌంట్ అనేది పే చేస్తూ ఉండాలి ప్రతి సంవత్సరం. ఇక్కడ యాన్యువల్ ఇక్కడ చూడండి. ఓకే. కాబట్టి అర్థమైందా క్వశ్చన్? అంటే కట్టని అమౌంట్ కంతా, అంటే మిగిలిపోయింది కదా ఎన్నికల 500 కడుతున్నాడు, ఓకే పర్లేదు. కానీ కట్టని ఎన్నికల అమౌంట్ ఉంది కదా, అలా కట్టని అమౌంట్ కి 12% ఇంట్రెస్ట్ వేసుకొని అమౌంట్ అనేది అతనికి పే చేయాలి. అదే అనమాట క్వశ్చన్. అలా పే చేసుకుంటే వెళ్తే ఇంట్రెస్ట్ కనుక్కోవాలి. ఇప్పుడు మనం ఇంట్రెస్ట్ కనుక్కుంటే చాలు. క్యాష్ పేడ్ వచ్చేసింది మనకి. ఎంత క్యాష్ పేడ్? 6,000. ఇన్స్టాల్మెంట్ లో ఎంత కట్టాలి అతను? బ్యాలెన్స్ ఎంత ఉంది? 6,000. ఇప్పుడు ఇంట్రెస్ట్ కనుక్కోవాలి. ఇలా ప్రతి సంవత్సరం 500 కట్టుకుంటా మిగిలిన అమౌంట్ కి 12% ఏమి ఇంట్రెస్ట్ అనేది చేసుకుంటా వెళ్తే ఆన్సర్ అనేది కనుక్కోవాలి. ఇప్పుడు ఇంట్రెస్ట్ కనుక్కోవాలి మనం. అర్థమైంది కదా. ఓకే. మరి ఇప్పుడు మనం ఇంట్రెస్ట్ కనుక్కోవాలి. అసలు 12% అంటే ఏంటి, దాని గురించి మాట్లాడుకుందాం. 12% అంటే ఏంటంటే, ఎప్పటికన్నా 12% అంటే ఇది 100తో సమానం. అది గుర్తుపెట్టుకోండి, 100తో. అంటే 12% అంటే పర్సెంట్ అంటే ఏంటి? 12/100. ఎప్పటికన్నా ఇది 100తో సమానం కాబట్టి 100 క్యాన్సల్, 100 క్యాన్సల్. అంటే 100కి 12 రూపాయలు కట్టాలి అని అర్థం అనమాట. ఇంట్రెస్ట్ ఎప్పటికన్నా. అర్థమైందా? ఎప్పటికన్నా గుర్తుపెట్టుకోండి, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. అంటే 12% అంటే 100కి 12 రూపాయలు కట్టాలి. అంటే ఇప్పుడు నేను 100 కట్టాలి అనుకో, ఓకే 12% ఇంట్రెస్ట్ అనుకో, నేను ఇప్పుడు ఏం చేయాలి? మళ్ళా 100 ప్లస్ 12 రూపాయలు అంటే 112 రూపాయలు కానీ కట్టాలి. అర్థమవుతుందా? ఒకవేళ 15% అన్నాడు అనుకోండి, 15/100 ఇంటూ 100 అంటే 100కి నేను లెక్కేస్తుంది. మనం ఇప్పుడు థౌజండ్స్ లో ఉండే కాబట్టి థౌజండ్స్ కి లెక్కాలి. కాబట్టి 12% అంటే ఏంటి మనకి? 12/100 ఇంటూ 1000 కి లెక్కేద్దాం. అంటే 0 క్యాన్సల్, 0 క్యాన్సల్. ఇక్కడ చూడండి 120. అంటే 1000 కి ఎంత వస్తుంది? 120. అంటే ఇట ఇంట్రెస్ట్ అనేది తీసుకోండి. అంటే 1000 రూపాయలు ప్లస్ 120 ఇంట్రెస్ట్ అనేది మనము కట్టాలన్నమాట. ఇలా అన్నమాట ప్రాబ్లం చేయాల్సింది. ఓకే. కాబట్టి ఇప్పుడు వీటినన్నిటిని సమ్ము చేద్దాం. ఎందుకు సమ్ము చేస్తామంటే, ఆ సమ్ము చేసిన తర్వాత అతనికి 12% ఎంత ఇంట్రెస్ట్ ఉందో కనుక్కుందాం. అంటే ఈ అమౌంట్ అంతా సమ్ము చేయాలి. ఇప్పుడు సమ్ ఆఫ్ అన్పెయిడ్ బ్యాలెన్స్ సమ్ము కనుక్కోవాలంటే మనకు ఫార్ములా తెలుసు. SN ఈక్వల్ టు మనకేంది? N/2 A ప్లస్ N. ఎందుకు ఈ ఫార్ములా మాట? ఇంకో ఫార్ములా కూడా ఉంది. SN ఈక్వల్ టు N/2 2A ప్లస్ N - 1 ఇంటూ 2. మీరు ఇంట్రడక్షన్ క్లాస్ కానీ వినింటే అర్థమైతే పర్లేదు. మరి ఇంట్రడక్షన్ క్లాస్ కానీ వినకుంటే ఒకసారి వినండి. ఇది మనకి ఎన్ని టర్మ్స్ ఉండేవో కనుక్కోవడానికి. కానీ ఇక్కడ మనకు తెలుసు ఎన్ని టర్మ్స్ ఉండేవి, కానీ ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ తెలిసినప్పుడు ఈ ఫార్ములా ఉపయోగించినప్పుడు ఆన్సర్ అనేది డైరెక్ట్ వస్తుంది. నంబర్ ఆఫ్ మొత్తం ఎన్నిసార్లు ఎన్ని కడుతున్నాడు? మొత్తం 12/2. ఏ వాల్యూ ఎంత? ఏ అంటే ఏంటి మనకి? ఫస్ట్ కాబట్టి 6,000 ప్లస్ లాస్ట్ టర్మ్ ఎంత? 500. ఎప్పుడు ఈ ఫార్ములా ఉపయోగించాలి? ఇది ఏపీ చూడండి. ఎందుకు ఏపీ అంటే 500 తగ్గుకుంటూ వస్తుంది. అంటే ఇది కూడా ఒక ఏపీ యాడ్ అవుతూ వెళ్తున్నదాన్ని ఏపీ అన్నారు కదా. ఇక్కడ తగ్గుకుంటూ వస్తుంది. అంటే ఇక్కడ చూడండి 500 రివర్స్ రాసుకోండి. 500 తర్వాత 1000 తర్వాత 1500 తర్వాత 2000 ఇలా రావడం జరుగుతుంది. అంటే యాడ్ అయినా సబ్ట్రాక్షన్ అయినా అది ఏమవుతుంది? మనకి ఏపీ అవుతుంది. చూడండి 2 4 6 8 -20 అనుకుందాం. అదే దాన్ని ఇలా రివర్స్ రాయండి. రివర్స్ రాస్తే ఇటు పక్కకి పోతే ఏమవుతుంది? +2 యాడ్ అవుతుంది. అదే ఇటు పక్కకు వస్తున్నప్పుడు -2 అంతా ఒకటే. ఏమంటే అది రివర్స్ రాసుకుంటే అలా, రివర్స్ రాసుకోకపోతే ఇలా, అంతే. ఓకే.
చూడండి ఇక్కడ 2 1 జా 2 6 జా 6 6,000 ఇక్కడ ఎంత వస్తుంది 6,500 ఇంటూ చేద్దామా ఇక్కడ 2 సున్నాలు ఉన్నాయి కాబట్టి 2 సున్నాలు అప్లై చేసేద్దాం ముందుగానే 6 5 జా 30 మళ్ళీ 0 33 మిగిలింది 6 6 జా 36 39 అంటే ఎంత వచ్చింది 39,000 వచ్చింది. అది ఏంది మనకి అమౌంట్ కట్టాల్సింది కాదు, అది టోటల్ గా అనుకున్నాం అమౌంట్ అంటే ఇది ఎంతెంత ప్రతి సంవత్సరం కడుతుంటే ఎన్నికలు ఎంత మిగులుతుందో మొత్తం అది అనమాట. ఓకే క్లియర్, అది వదిలేయండి, మనకు అది కాదు ఇంపార్టెంట్, అందులోపల ఉన్న ఇంట్రెస్ట్ ఇంపార్టెంట్. మనకి ఇంట్రెస్ట్ కనుక్కోవాలంటే టోటల్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలంటే ఎంత మనకి ఇంట్రెస్ట్ పడుతుంది 12% కదా. 12% ఇందాక చెప్పాను కదండి, 100కి 12 రూపాయలు 1000కి 120 అని. ఇప్పుడు 39,000కి అందులో ఇంట్రెస్ట్ ఎంత ఉందో ఆ 12% కి మనం కనుక్కుంటాం అనమాట. అర్థమైందా? ఇంటూ 39,000. ఓకే 12% అంటే 12/100 ఇంటూ 39,000. ఓకే 0 0 క్యాన్సల్ 0 0 క్యాన్సల్. ఓకే 390 ఇంటూ 0 అనేది అప్లై చేద్దాం, ఇంటూ 2 చేద్దాం. 2 8 18 2 3 6 7 మళ్ళీ ఎంత వస్తుంది 39 వస్తుంది. 8 16 3 4 ఎంత వచ్చింది 4 6 8 ఒక 0 మిగిలింది కాబట్టి ఒక 0 అంటే ఇంట్రెస్ట్ వచ్చేసింది. చూడండి మనకి ఎంత వచ్చింది 4,680. అంటే అతని ఇంట్రెస్ట్ అది చెప్పాను కదా, మిగులుతున్న అమౌంట్ కి మొత్తము అలా ప్రతి సంవత్సరం 1000కి 120 అక్కడ అలా మొత్తం 39,000కి గాను 4,680 ఇంట్రెస్ట్ అనేది కట్టాలన్నమాట. ఇప్పుడు అతను అంటే ఎగస్ట్రా అనమాట. అవును, ఇలా ఎగస్ట్రా ఎందుకు పడుతుంది అంటే మనకి అంటే తనకు లాభం ఉండాలి కదా. ఊకం మొత్తం అమౌంట్ కట్టేస్తే కొందరు బండి కొనుక్కున్నప్పుడు అంటారు నెట్ తో కొనేసాను నేను అంటారు. అంటే నెట్ అంటే ఏంటంటే డైరెక్ట్ నేను ఎంత అమౌంట్ ఆ బండికి వాల్యూ పడిందో నేను అంత అమౌంట్ దానికి కట్టేశాను. లేదు కంతుల మీద కట్టానంటే దానికి అర్థం ఏంటంటే ఇవాళ అంటే ఒత్తిడి లేకుండా తను ఒకటేసారి అమౌంట్ కట్టలేనప్పుడు డబ్బులు లేనప్పుడు ఏం చేస్తానంటే సగం కట్టేసి తన అవసరానికి ఆ బండి తెచ్చుకుంటాడు. తర్వాత ఏమవుతుంది సగం సగం రిలీఫ్ గా సగం సగం వడ్డీ చేసుకుంటా కొంచెం మన దానికి అమౌంట్ అనేది క్లియర్ చేసి కంతులు అన్న అయితేనక ఇతని పేరు మీద పూర్తిగా బండి హక్కు అనేది ఉంటుంది. అది కంతులు కన్నా కట్టకుండా బండి తీసుకుపోతారు. ఇక్కడ అది టాపిక్ అనమాట. ఓకే కాబట్టి ఇప్పుడు ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది 4,680 రూపాయలు. మనకి టోటల్ కాస్ట్ ఇక్కడ కావాల్సిన ఇంట్రెస్ట్ ఒక్కటే కాదు, అంటే ఇప్పుడు అతని ఇంట్రెస్ట్ కడుతుంది ఎంత అంటే 4,680 రూపాయలు. కాస్ట్ క్యాష్ పేడ్ మొత్తం ఎంత కట్టినాడు మనకి 6,000 కదా. 6,000 ప్లస్ ఇన్స్టాల్మెంట్ లో ఎంత కట్టాలి మనం ముఖ్యంగా 6,000 ప్లస్ ఇంట్రెస్ట్. మరి అలా నేను 12% వడ్డీతో సహా కట్టుకుంటూ వస్తాను. మరి అలా 12%తో వడ్డీ వేసుకుంటూ వస్తే మొత్తం అమౌంట్ కి ఎంత వచ్చింది 4,680. ఇప్పుడు మొత్తం కలిపేయండి 6,000 6,000 4,680 0 8 6 6 12 12 16 అంటే 12 ఎంత 16,680 అంటే మొత్తం 16,680 రూపాయలు అనమాట. అంటే ఇలా అంటే మొత్తం అతను పడింది మాత్రం బండి ఎంత 12,000. కానీ ఇలా ఇన్స్టాల్మెంట్ లో కట్టడం వల్ల అతనికి 16,680 రూపాయలు పడింది అనమాట ఆ బండి. ఇక్కడ మీరు రెండు గమనించాలి, బండి తీసుకున్న దానికేమో ఎక్కువ అంటే 4,680 రూపాయలు కొంచెం ఓవర్ అయింది అనమాట. అదే బండి ఇచ్చిన అతనికి లాభం వచ్చింది. ఓకే ఇన్స్టాల్మెంట్ లో కట్టడం వల్ల అతనికి లాభం, కానీ ఇయర్స్ అనేటివి మనకు ఒత్తిడి లేకుండా ఉండడం కోసం ఇలా ఇన్స్టాల్మెంట్ లో కడుతుంటారు అంతే. అర్థమైందా? ఏం లేదు, మొత్తం రాసుకుంటే వెళ్ళి ఎన్ని ఇన్స్టాల్మెంట్స్ మొత్తం 12. మనము అతను 500 500 ఇక్కడ చూడండి మొత్తం ఎందుకు కలిపినామంటే ఈ 6,000లో 12% వడ్డీ మళ్ళా 500 ఇచ్చిన తర్వాత ఆ మిగిలిన అమౌంట్ కి ఇక్కడ చూడండి అన్పెయిడ్ 12% ఇంట్రెస్ట్ ఆన్ ద అన్పెయిడ్ అమౌంట్ కట్టని దానికి ఇంట్రెస్ట్ వేసుకుంటే వచ్చి ఇస్తాను అంటున్నాడు అనమాట. అంటే ఇక్కడ ఇప్పుడు 6,000 ఉండే ఫస్ట్, ఇప్పుడు పోయినాడు బండి కొనుక్కున్నాడు 6,000 అంటే అతను 500 ఇచ్చేటప్పుడు ఇక్కడ ఎంత మిగిలింది 6,000కి 12% వడ్డీ వేసుకొని అతను కట్టాలన్నమాట ఫస్ట్. తర్వాత ఓకే మళ్ళా నెక్స్ట్ సారి వచ్చినప్పుడు 500 ప్లస్ ఈ 5,500కి ఇంట్రెస్ట్. అందుకే నేను మొత్తం అన్ని ఎంత బ్యాలెన్స్ ఉందో వాటిని అన్నిటిని కలిపి ఆ 12% అంటే ఆ మొత్తంలో 12% వడ్డీకి లెక్కేస్తే 4,680 రూపాయలు వచ్చింది. అదే ఇంట్రెస్ట్ మనకి టోటల్ ఇంట్రెస్ట్ ఇంకా మొత్తం కలిపేశాను. టోటల్ కాస్ట్ క్యాష్ పేడ్ ఇన్స్టాల్మెంట్ ఇంట్రెస్ట్ మొత్తం కలిపితే 16,680 రూపాయలు అనమాట. ఓకే స్టూడెంట్స్ నోడు
ఓకే స్టూడెంట్స్, ఎక్సర్సైజ్ 8.c లోని సెక్షన్ 3 లోని 4th క్వశ్చన్. షహమద్ అలీ బైస్ ఏ స్కూటర్ ఫర్ 22,000. అంటే ఇక్కడ చూడండి మొత్తం చెప్పినాక he pays 4,000 cash and agrees to pay the balance. ఇక్కడ చూడండి in annual installment of 1,000 rupees plus ఇక్కడ చూడండి plus 10% interest on the unpaid amount. How much will the scooter cost him? ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే చూడండి, షహమద్ అలీ అనే వ్యక్తి ఒక స్కూటర్ అనేది ఉన్నాడు. ఎంతకి? 22,000కి. ఓకే, 22,000. he pays 4,000 అంటే వెంటనే 4,000 అనేది కట్టడం జరిగింది. ఓకే, క్యాష్ అండ్ అగ్రీస్ టు పే ద బ్యాలెన్స్ ఇన్ యాన్యువల్ ఇన్స్టాల్మెంట్ అంటే మిగిలిన బ్యాలెన్స్ సంవత్సరం 1,000 కడతాను అని చెప్పడం జరిగింది. ప్లస్ మళ్ళీ దానికి ఏం అంటే కలుపుతున్నారు అనమాట, దానికి 10% ఇంట్రెస్ట్ ఆన్ ద అన్పేడ్ అమౌంట్. కట్టని అమౌంట్ కి 10% తో నేను వడ్డీ వేసుకుంటూ వస్తాను అని చెప్పడం జరుగుతుంది అనమాట. అలాగైతే హౌ మచ్ విల్ ద స్కూటర్ కాస్ట్ హిమ్, అలాగైతే అతనికి ఆ స్కూటర్ ఎంత ఖర్చుకు వచ్చింది అనేది, అంటే ఎంత పడింది ఆ స్కూటర్ ధర ఎంత అనేది ఇక్కడ క్వశ్చన్ అనమాట. అర్థమైందా? ఇక్కడ చూడండి 10% అంటే ఏం చెప్తాను నేను, 10/, ఎప్పటికన్నా 100తో లెక్కేయండి. 10/100 ఇంటూ 100 అంటే 100కి 10 రూపాయలు అక్కడ చెల్లిస్తాను అని చెప్పడం జరుగుతుంది. అదే 1000 అయితే 10% అంటే 10% ఇంటూ 1000 అంటే 0 క్యాన్సల్, 0 క్యాన్సల్, 10 10 100 అంటే 1000కి 100 రూపాయలు చెల్లిస్తా అని చెప్పడం జరుగుతుంది. అంటే 10% అంటే ఇలా లెక్కేసుకోవాలి మనము. అర్థమైందా? అంటే నీకు ఎంత ఉన్నా సరే ఒక మనం ఏం చేయాలి 10% అంటే 100కి 10 రూపాయలు అనేది అతనికి ఎక్స్ట్రా అనేది పే చేయాలి. ఇంట్రెస్ట్ అంటే ఇది అనమాట. ఓకే, ఇక్కడ చూడండి సేమ్ ఇందాక క్వశ్చన్ లెక్కనే. కాస్ట్ ఆఫ్ స్కూటర్ ఎంత పడింది మనకి? స్కూటర్ 22,000 పడింది కదా. ఓకే, పక్కన పెట్టే. క్యాష్ పేడ్ ఎంత కట్టడం జరిగింది అతను? 4,000కి. బ్యాలెన్స్ అంటే ఎంత మిగిలింది? 22,000 లో కల్లా ఏం చేయాలా? ఆ 4,000 అనేది తీసేసేయాలా కదా. 4,000 అనేది తీసేయాలా. 0 ఈక్వల్ టు 22,000 లో నుంచి ఆ 4,000 తీసేసేయండి. అప్పుడు బ్యాలెన్స్ అనేది మిగులుతుంది, కట్టాల్సిన అమౌంట్. అతను అప్పుడు తెచ్చుకున్న 12లో 4 పోతే 6 7 8 ఇక్కడ ఎంత ఉంటుంది? 1 అంటే ఇంకా అతను ఎంత కట్టాలి మనకి? అతనికి 18,000 అమౌంట్ అనేది కట్టాలి. కానీ ఆ 18,000 మిగిలింది కదా, ఆ 18,000 కి ఏం చేయాలి? మళ్ళీ ఇంట్రెస్ట్ అనేది కనుక్కోవాలి. సేమ్ ఇందాక లెక్కనే. క్యాష్ పేడ్ వచ్చేసింది. క్యాష్ పేడ్ ఎంత మనకి? 4,000. ఇన్స్టాల్మెంట్ లో ఎంత కట్టాలి? ఇంకా మన అతను 18,000 కట్టాలి. ఇంట్రెస్ట్, ఇప్పుడు ఇంట్రెస్ట్ కనుక్కోవడం కోసం చేసే ప్రాసెస్. ఈచ్ ఇన్స్టాల్మెంట్ ఎంత కడుతున్నాడు? 1,000 రూపాయలు కదా ప్రతి సంవత్సరం ఏటా. 1,000 రూపాయలు. నంబర్ ఆఫ్ ఇన్స్టాల్మెంట్స్ ఈ 18,000కి ఎన్ని ఇన్స్టాల్మెంట్స్ కట్టాలి అతను కనుక్కుందాం. అంటే 1,000 రూపాయలు లెక్కేద్దాం. 0 0 0 0 క్యాన్సల్ అంటే 18 ఇన్స్టాల్మెంట్ లో అతను ఏటా 18 సంవత్సరాల్లో కట్టేసేసాడు దాన్ని. ఓకే, ఇంట్రెస్ట్ రేట్ ఎంత మనకి? 10%. అన్పేడ్ బ్యాలెన్స్ ఎంత మిగిలింది? 18,000. అతను ఎంత కట్టుకుంటూ వస్తున్నాడు? ప్రతి సంవత్సరం 1,000 రూపాయలు కట్టుకుంటూ వస్తున్నాడు. అంటే అంగం మళ్ళీ ఎంత ఉంటుంది? 17,000, 16,000, తర్వాత 15,000 డాష్ ఎంత మిగులుతుంది? 1,000 వరకు కట్టుకుంటూ వెళ్ళిపోతాడు. ఓకే, ఇక్కడ అయిపోయింది. ఇక్కడ వరకు కనుక్కున్నాం. మరి వీటినన్నింటినీ సమ్మ చేయాలి. ఎందుకు సమ్మ చేయాలి? ఇక్కడ ప్లస్ 10% ఇంట్రెస్ట్ ఆన్ ద అన్పేడ్ అమౌంట్. కట్టని అమౌంట్ కి, ఇదంతా కట్టని అమౌంట్ అనమాట మనకి. ఓకే, ఈ కట్టని అమౌంట్ కి ఏం చేస్తున్నారు? ఇప్పుడు మళ్ళా 10% వడ్డీ వేసుకోవాలి. ఇప్పుడు నేను ఫస్ట్ సారి పోతాను, అతనికి 1,000 రూపాయలు కట్టి ఈ 18,000 ఉంది కదా, అందులో 10% వడ్డీ అనేది తీసి ఆ 1,000 రూపాయలు ప్లస్ ఆ వడ్డీ ఇంట్రెస్ట్ మొత్తం కట్టేస్తాను అనమాట నేను పోయినప్పుడు. ఓకే, మళ్ళీ రెండోసారి వెళ్ళినాను ఇంకా అతని కాడికి 1,000 రూపాయలు ప్లస్ ఈ 17,000కి 17,000 ఉండే కదా, ఆ 17,000కి ఇంట్రెస్ట్ ఎంత ఉందో కనుక్కొని మళ్ళా 1,000 రూపాయలు ప్లస్ ఆ ఇంట్రెస్ట్ అనేది కట్టుకుంటూ వస్తానమాట. ఇలా కట్టుకుంటా రావడం జరుగుతుంది. మరి ఇప్పుడు ప్లస్, అందుకే మనం వీటినన్నిటిని సమ్ము చేస్తాం. సమ్ము చేయడానికి మన ఫార్ములా ఏంది? సమ్ ఆఫ్ అన్పేడ్ బ్యాలెన్స్. అంటే ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ తెలిసింది అనుకో, డైరెక్ట్ SN ఈక్వల్ టు N/2 A ప్లస్ L. ఓకే, N నంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్నిసార్లు కట్టడం జరుగుతుంది? 18 కదా, అందుకే మనం కనుక్కునేది 18/2. ఏ అంటే ఏంటి? ఫస్ట్ 18,000 ప్లస్ తర్వాత లాస్ట్ టర్మ్ ఎంత? 1,000. ఓకే, 1,000 అంతేలేండి. 18 క్యాన్సిల్ చేద్దాం. 8 1 జా 8 9 జా 9 కలిపేసేసేయండి. ఏమొస్తుంది? 8 3 9 వస్తుంది. ఇక్కడ 9,300. ఓకే,
19,000 వచ్చింది. మరి ఇంటూ చేద్దాం ఇంకా 19 గా 171, ఇక్కడ 3 సున్నాలు ఉన్నాయి కాబట్టి 3 సున్నాలు అంటే ఎంత వచ్చింది మనకి 1,71,000 వచ్చింది. అంత తొట్టు కట్టాలన్నా కాదు, మనకు ఆ సమ్స్ మిగిలినవన్నీ ప్రతి సంవత్సరం ఎంతెంతనో అవన్నీ కలిపేస్తున్నాం అనమాట. అంటే కట్టన అమౌంట్ ని మొత్తం కలిపేస్తున్నాం ప్రతి సంవత్సరానికి. ఓకే, మరి ఇప్పుడు టోటల్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలంటే ఈ 17 ఎంత 1,71,000 ఇంట్రెస్ట్ ఎంతగా తీసుకోవాలి మనము 10%. కాబట్టి 10% ఇంటూ ఎంత 1,71,000. 10% అంటే ఎంత మనకి 10/100 చెప్పాను కదా. 100కి ఎంత 10 రూపాయలు, 1000కి 100 రూపాయలు, అలా 1,71,000 అంటే ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది. అలా నేను డబ్బు పే చేస్తున్నప్పుడల్లా ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది కట్టన అమౌంట్ కి ఎనికిలా, మరి దానికి ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది వాటన్నిటిని కలిపి ఇగో ప్లస్, అందుకే కలిపి మొత్తం ఇంట్రెస్ట్ అనేది కనుక్కోవడం జరుగుతుంది. ఎంత 10% ఇంట్రెస్ట్ అన్పేడ్ అమౌంట్, ఇదిగో ఇదంతా కట్టన అమౌంట్ అనమాట మనకి. ఇంటూ 1,71,000, 0 క్యాన్సల్, 0 క్యాన్సల్. ఓకే, మళ్ళీ ఇక్కడ 1తో ఇదంతా ఇంటూ చేస్తే ఇదే వస్తుంది ఎంత 171. ఇక్కడ ఒక 0 ఉంది కాబట్టి ఇక్కడ ఒక 0 అంటే రెండు ఇంటూ చేసాను చూడండి. 10 ఇంటూ 1 ఎంత 1,710 ఈక్వల్ టు చూడండి ఇక్కడ మిగిలినది ఇంటూ 10. ఓకే, మళ్ళీ ఇంటూ చేస్తే 171, ఇక్కడ 2 సున్నాలు ఉంది కాబట్టి 2 సున్నాలు అంటే ఎంత వచ్చింది 17,100 అనేది రావడం జరిగింది. ఓకే, క్లియర్. మరి ఇప్పుడు ఇంకా టోటల్ కాస్ట్ కనుక్కున్న ఇంట్రెస్ట్ వచ్చేసింది అంటే ఆ అమౌంట్ కట్టన అమౌంట్ కంటే ఇతను ఇంట్రెస్ట్ కట్టుకుంటూ వస్తున్నాడు కదా, ఎంత వచ్చింది 17,100 అనేది రావడం జరిగింది. ఓకే, క్యాష్ పేడ్ ఎంత కట్టినాడు అతను మనకి 4,000 కదా, 4,000 ప్లస్ ఇన్స్టాల్మెంట్ లో ఎంత కట్టాలి తను మొత్తం 18,000 కట్టాలి కదా. ఓకే, ఇంట్రెస్ట్ ఎంత పడింది మరి 18,000 అంటే మొత్తం కట్టన అమౌంట్ కంటే మనకి ఎంత 17,100. మరి ఇవన్నీ సమ్మ చేద్దాం ఇంకా అయిపోతున్నప్పుడు మన కాస్ట్ అనేది వస్తుంది 4,000. ఇక్కడ చూడండి 0,0,0,81 మళ్ళా 17,100 8 ఒక 4 11 ఒక 8 19 ఇక్కడ ఎంత ఉంటుంది 3 అంటే అతను మొత్తం ఇన్స్టాల్మెంట్ క్యాష్ మొత్తం కలుపుకొని మొత్తం అతనికి 39,100 అనేది రావడం జరిగింది. అంటే అతను కొనుక్కోవాల్సిందేమో 22,000కే, కానీ ఆ కట్టని అమౌంట్ కి 10% వడ్డీ వేసుకుంటా ప్రతి సంవత్సరం కట్టుకుంటూ వస్తే మొత్తం అతనికి 39,100 అనేది రావడం జరిగింది. అంటే ఆ స్కూటర్ ధర మొత్తం ఎంత పడింది అతనికి 39,100 అనేది పడడం జరిగింది. అవును ఎక్కువనే కదా, ఇది ఒకటే పారి కట్టేసి 22,000కి అయిపోతుంది. అంటే అమౌంట్ లేనప్పుడు అది చెప్పారు కదా, అమౌంట్ లేనప్పుడు వాళ్ళు ఇన్స్టాల్మెంట్ మీద ఆధారపడతారు అనమాట. అలా కనపడదు అనమాట, కొంచెమే కదా. చూడండి ఇప్పుడు మీకు 10% వడ్డీ మీద మీకు ఒక 10,000 ఎంతనో ఇచ్చినా అనుకోండి, 10% అంటే ఏం చేసుకుంటాం 100కి ఏమని చెప్పాను 100కి 10% అంటే 10/100 ఇంటూ 100 అంటే 100కి 10 రూపాయలు, అక్కడ 10 రూపాయలే కదా అనుకుంటాం. కానీ చూడండి దానికి దీనికి ఎంత తేడా ఉందో కదా. కాబట్టి ఇంకా అలా కట్టుకుంటా వెళ్ళిపోతుంటే అంటే వచ్చే తగ్గుతుంది అనమాట. అంటే ఏం లేదు, ఒకటే పారి తీసుకొని అమౌంట్ కట్టడం కంటే నెల అతనికి అసలు చెల్లించుకుంటూ ఇంకా దానికి ఇంట్లో కట్టన అమౌంట్ కి ఇంట్రెస్ట్ వేసుకుంటా అతనికి అమౌంట్ అనేది కట్టేస్తాం అనమాట. ఓకే స్టూడెంట్స్, ఇది అనమాట ప్రాబ్లం. సేమ్ ఇందాక ప్రాబ్లం అక్కడ ఒక్కసారి స్కిప్ చేయకునేనండి, ఖచ్చితంగా అర్థమవుతుంది. నోట్ స్టూడెంట్స్. ఓకే స్టూడెంట్స్, 5th క్వశ్చన్ ఎక్సైజ్ 6.8.c లోని సెక్షన్ 3 లోని 5th క్వశ్చన్. ఏ పర్సన్ రైట్స్ ఏ లెటర్ టు four of his friends. He asked each one of them copy the letter and the mail to the 4 different persons, which ఇక్కడ చూడండి instructions that then more than the chain similarly, assuming that the chain is not broken and that is cost 15 paisa 50 paisa అన్నమాట. To mail one letter, find the amount of this letter on the post tax when it set of the letter in the mailed. అంటే ఇక్కడ ఏంటంటే క్వశ్చన్, దీనికంటే ముందర మనము ఒక మూవీలో ఉంటుంది చిరంజీవి మూవీలో ఏంటి, ముగ్గురికి సాయం చేయండి, ఆ ముగ్గురు ఇంకో ముగ్గురికి సాయం చేయండి, ఆ ముగ్గురు ఇంకో ముగ్గురికి సాయం చేయండి. మీకు ఆ మూవీ తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఓకే, మర్చిపో అలాంటి ప్రాబ్లమే అనమాట ఇది కూడా. ఓకే, అంటే ఒక వ్యక్తి 4 లెటర్ రాశాడు. అతను చెప్తున్నాడు అనమాట, మీరు దాన్ని కాపీ చేసుకొని ఇంకొక 4 మెయిల్ చేయండి. అంటే కాపీ చేసుకొని ఇంకొక 4 అంటే ఒక్కొక్కరు 4 మళ్ళా ఒకరు వెనక మళ్ళీ దాన్ని ఇంకొక 4 అలా దాన్ని ఇక్కడ చూడండి 4 పంపించారు.
ఆ నలుగురు ఒక్కొక్కరు మళ్ళీ ఏం చేసినారు, ఇంకో నలుగురు పంపించారు. మళ్ళీ ఆ నలుగురిలో కూడా మళ్ళీ ఒక్కొక్కరు నలుగురికి అలా అలా పంపించుకోవడం జరిగింది అనమాట. ఇక్కడ చూడండి, ఏ పర్సన్ రైట్స్ ఏ లెటర్ 4 letters in front, she asked each one letter them copy to letter to mail 4 different persons which instructions that the mode chain. అంటే చైన్ అంటే ఏంటంటే ఇక్కడ మనకి అంటే ఎక్కడ కట్ కాకుండా అనమాట. అంటే ఒకటి తర్వాత ఒకటి, ఒకటి తర్వాత ఒకటి, అంటే ఎవరు మనకి అంటే చూడండి, సిమిలర్లీ అజ్యూమింగ్ దట్ నాట్ చైన్ ఈజ్ నాట్ బ్రోకెన్, అంటే ఎక్కడ కట్ కావాలి, నేను ఎందుకు చేయాలా మెయిల్ ఇంకో నలుగురికి అవసరం అని ఎవరు అనట్లేదు అనమాట. ప్రతి ఒక్కరు అలా వాళ్ళు వచ్చిన లెటర్ ని ఇంకొక నలుగురికి, ఆ నలుగురు వేరే ఇంకో నలుగురికి, అలా అంటే ప్రతి ఒక్కరు లెటర్ అనేది పంపించడం జరుగుతుంది అనమాట. అలా పంపిస్తున్నప్పుడు ఇక్కడ చూడండి, ఫస్ట్ సెట్, సెకండ్ సెట్, థర్డ్ సెట్, ఫోర్త్ సెట్, ఫిఫ్త్ సెట్, సిక్స్త్ సెట్, సెవెంత్, ఎయిత్ లో వెళ్తే ఉంటుంది కదా. ఆ ఎయిత్ లో ఇక్కడ చూడండి, ఎయిత్ సెట్ లో ఇక్కడ చూడండి, ఫైండ్ ద అమౌంట్ స్పెంట్ ఆన్ ద పోస్ట్ కార్డ్స్, ఎయిత్ సెట్ ఆన్ 1 of the letter mailed. అంటే 8వ సెట్ దగ్గర ఆ లెటర్లు పంపించడానికి, 8వ సెట్ దగ్గర ఆ లెటర్లు పంపించడానికి ఎంత ఖర్చు అయింది అనేది క్వశ్చన్ అనమాట. ఇక్కడ చూడండి, ఖర్చు గురించి మళ్ళీ ఇక్కడ ఎందుకంటే ఇక్కడ చూడండి, ఒక్క లెటర్ పంపించడానికి 50 పైసలు ఉంటుంది, అంటే రూపాయలు సగం అవుతుంది అనమాట. అర్థమవుతుందా? అంటే ఇతను పంపించినాడు ఒకటో వ్యక్తి అయినా నలుగురికి, అంటే 0.5 అంటే 50 పైసలు. అంటే ఇక్కడ చూడండి, అంటే ఎంత ఖర్చు వచ్చింది దానికి, 2 రూపాయలు ఖర్చు, 2 రూపాయలు వచ్చి ఉంటుంది, 1 మొత్తం ఎంత, 2 రూపాయలు. మళ్ళా ఆ ఒక్కరికి పంపించినప్పుడు 50 పైసలు, 50 పైసలు, 50 పైసలు, అలా చేసుకుంటూ వెళ్తే 8వ సెట్ దగ్గర ఎంత ఖర్చు అయింటది అమౌంట్ మెయిల్ అంటే పంపించడానికి వాళ్ళకి అనేది క్వశ్చన్ అనమాట. అర్థమైందా? ఏం లేదు, ఒక వ్యక్తి లెటర్ నలుగురు పంపించాడు, అందులో ఉన్న నలుగురు మళ్ళీ ఒక్కొక్కరు కూడా ఒక నలుగురికి, మళ్ళీ అందులో ఒక్కొక్కరికి నలుగురికి అలా పంపించడం జరిగింది అనమాట. అలాగైతే 8వ సెట్ దగ్గర ఎంత మందికి అమౌంట్ ఎంత ఖర్చు అయింటది ఆ లెటర్ పంపించడానికి 8వ సెట్ దగ్గర అనేది క్వశ్చన్ అనమాట. ఓకే, గివెన్ ద కాస్ట్ ఆఫ్ పేర్ లెటర్, అంటే ఒక్కొక్క లెటర్ పంపించడానికి ఎంత ఖర్చు అవుతుంది, రూపాయల సగం కదా, అంటే 0.50. ఫస్ట్ లెటర్ బి, ఫస్ట్ ఎంత మంది పంపించాడు, 4 members కాబట్టి 4. ఈచ్ సెట్ 4 into ప్రీవియస్ సెట్, అంటే ప్రతి సెట్ కి ఏమవుతుంది, నలుగురికి పంపించడం జరుగుతుంది. లెట్ ద నంబర్ ఆఫ్ టర్మ్స్ మెయిల్డ్ ఇన్ జీపీ, అంటే ఇది జీపీలో అవుతుంది. చూడండి, ఫస్ట్ నలుగురు పంపించారు కదా, మళ్ళా ఆ నలుగురు ఏం చేశారు, ఒక నలుగురికి పంపించడం జరిగింది. ఓకే, అక్కడ రఫ్ చేసింది చూడండి, ఇక్కడ నుంచి ఫస్ట్ సెట్ మనకి నలుగురికి, ఈ నలుగురు ఏం చేశారు, ఇంకో నలుగురికి పంపించారు. ఎంత అవుతుంది అప్పుడు, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16, అంటే 16. అంటే ఏమవుతుంది, 4 4 16, 16 4 64, అంటే ఇలా మొత్తము పంపించడం జరుగుతుంది. అంటే ఇది జీపీ అవుతుంది. అంటే రేషియో ఏమవుతుంది మనకి, మల్టిప్లికేషన్ 4 అవుతుంది కాబట్టి జీపీ. అంటే లాస్ట్ కి ఎంత మనం కనుక్కోవాల్సింది, 4⁸8. ఎందుకు 4⁸1, 4 square, 4 cube, ఇలా 8వ సెట్ దగ్గర మనకు అమౌంట్ ఎంత అవుతుందో కనుక్కోవాలి కాబట్టి ఇది మనకి ఇలా రాయడం జరిగింది. దీన్ని చేంజ్ చేసుకున్నాం మనం, ఏమవుతుంది 4 square, తర్వాత ఇక్కడ చూడండి 4 cube, అలా 4⁸8 వరకు అనమాట. అంటే ఇక్కడ ఏ వాల్యూ ఎంత మనకి 8, అంటే ఇప్పుడు సమ్ము కనుక్కోవాలి, ఎంత మందికి పోయిందో సమ్ము కనుక్కున్న తర్వాత ఎంత మందికి లెటర్ అయితే పోయిందో, ఎంత మందికి వెళ్ళిందో మెయిల్ చేశారో దాన్ని మొత్తం సమ్ము కనుక్కోవాలి. కనుక్కున్న తర్వాత ఇంటూ 0.5 వేస్తే అప్పుడు అమౌంట్ అనేది మనకి తెలిసిపోతుంది అనమాట. ఓకే, క్లియర్? ఎన్ని లెటర్స్ అయినాయో కనుక్కోవాలి. ఏ ఈక్వల్ టు 4, ఆర్ వాల్యూ ఎంత 4, ఎన్ని వాల్యూ ఎంత, నంబర్ ఆఫ్ టర్మ్స్ మొత్తం 8 అనమాట. ఓకే, ఎస్ఎన్ ఈక్వల్ టు టోటల్ లెటర్స్ సమ్ ఆఫ్ జీపీ, అంటే మొత్తం ఎన్ని లెటర్లు అయినాయో తెలిస్తేనే మనకి ఇంటూ 0.50. ఎందుకు, ఒక్కొక్క లెటర్ పంపించడానికి 50 పైసలు కదా, ఇంటూ చేస్తే మనకు ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది. అంటే సమ్ ఆఫ్ జీపీ కనుక్కొని ఫార్ములా ఏంది, ఎస్ఎన్ ఈక్వల్ టు ఏ r⁻n-1/r⁻1. ఎందుకు ఈ ఫార్ములా ఉపయోగిస్తాం, 2 కదా ఉంది అనుకోవచ్చు. ఇక్కడ ఆర్ వాల్యూ ఎంత వచ్చింది 4, అంటే 1 కంటే ఎక్కువ ఉంది కాబట్టి ఈ ఫార్ములా మాట్లాడుతున్నాం. ఏ వాల్యూ ఎంత మనకి 4 ఇంటూ ఆర్ వాల్యూ ఎంత 4. ఎన్ అంటే ఎంత మనకి, టర్మ్స్ కావాల్సి 8వ సెట్ కాడ ఆన్సర్ కావాలి 4. ఆర్ వాల్యూ ఎంత మనకి 4 - 1. ఓకే, 4 ఇంటూ 4⁸8. 4⁸8 అంటే ఎలా చేయాలా, 4⁸8 అంటే 4 ఇంటూ 4
1 2 3 4 5 6 7 8. ఇప్పుడు చూడండి 4 4 జా 16, మళ్ళీ 4 4 జా 16, 4 4 జా 16, 4 4 జా 16, 16 ఇంటూ 16, 16 ఇంటూ 16. ఓకే, మళ్ళీ ఈ 16 16 ఇంటూ చేద్దాం. 6 36, 6 6 9, మళ్ళా 16 6 15 256, 256 ఇంటూ మళ్ళా 256. ఓకే, మళ్ళీ ఈ రెండు ఇంటూ చేయండి. 256 ఇంటూ 256, 6 6 జా 36, 6 5 జా 30 33. ఇక్కడ చూడండి 6 2 జా 12, 12 ఒక 3 15. చెక్ చేసుకుందాం. 6 6 జా 36, ఓకే. 6 5 జా 30 30 33, ఓకే. 6 2 జా 12, 12 ఒక 3 15, ఓకే. 5 6 జా 30, 5 5 జా 25, 25 ఒక 3 28, 5 2 జా 10 10 11 12. మళ్ళీ ఇంటి ఇక్కడ 6 2 జా 12, 6 2 5 2 5 జా 10 11, 2 2 జా 4 5. అంటే ఇంటూ చేద్దాం, కలిపేద్దాం అన్ని. 6 3 8 ఒక 2 10 10 15, 2 3 4 5 6. ఓకే, అంటే ఎంత వచ్చింది మనకి? 65,530. అంటే ఇప్పుడు మొత్తం మనము ఏం చేస్తున్నాం, 8వ సెట్ దగ్గర ఎంతమందికి ఎన్ని లెటర్లు అనేవి కనుక్కుంటాం. ఆ లెటర్లు అనే దానికి ఇంటూ 0.5 వేస్తే మన ఆన్సర్ రావడం జరుగుతుంది. బై 4 లో 1 పోతే 3 అనమాట. ఓకే, క్లియర్. నెక్స్ట్ స్టెప్ ఇక్కడ చూడండి, 4 ఇంటూ దీంట్లో 1 తీసేస్తే ఎంత వస్తుంది? ఇక్కడ 6 చూడండి, ఏమొస్తుంది? 6 5 5 6 3 5 బై 3 అనమాట. మళ్ళీ 4 తో ఇంటూ చేయండి. ఏంటి? 6 5 5 3 5 ని ఇంటూ 4 వేయండి. 4 5 జా 20, 4 3 జా 12, 12 ఒక 2 14, 4 5 జా ఇక్కడ 5 4 జా 20 20 21, 5 4 జా 20 20 22, 6 4 జా 24 24 ఒక 2 26. అంటే ఎంత వచ్చింది మనకి ఆన్సర్? ఇక్కడ చూడండి, 26,000 లేదు 2,62,140. ఓకే, ఓకే, క్లియర్. బై 3 అనమాట. ఓకే, ఇక్కడ చూడండి బై 3 ఉంది కాబట్టి బై 3. ఇప్పుడు బాగా రన్ చేద్దాం 3 తో. 262140. ఇక్కడ చూడండి 3 7 జా 27, 262140. 3 తో బాగా రన్ చేద్దాం. 3 8 జా 24, 6 లో 4 పోతే ఎంత ఉంటుంది మనకి? 2 ఉంటుంది. మళ్ళీ 2 దింపుతాం. 3 7 జా 21, మళ్ళీ 1 మిగులుతుంది. మళ్ళీ 1 దింపుదాం. 3 3 జా 9, 3 3 జా 9. 10 లో 11 లో 9 పోతే ఎంత ఉంటుంది? 2 ఉంటుంది. మళ్ళీ 4 2 3 8 జా 24, 0 0 దింపుకుంటాం. మళ్ళీ 0. అంటే ఎంత వచ్చింది? బాగా రా 8 ఎంత వచ్చింది? 87,380. అంటే మొత్తం 8వ సెట్ దగ్గర మొత్తం ఎన్ని లెటర్లు పోయినాయి మనకి? 8,073. ఇక్కడ చూడండి 87,380 లెటర్స్ అనేవి పోయినాయి అనమాట. అంటే ఇప్పుడు ఏం చేయాలి మనకి? వాటి ఖర్చు ఎంత అయిందో కనుక్కోవాలి. ఇక్కడ అదే ఇక్కడ చూడండి, ఫైండ్ ద అమౌంట్ స్పెంట్ ఆన్ ద postage when the 8th letter. ఇక్కడ చూడండి, సెట్ ఆఫ్ ది లెటర్ ఇన్ మెయిల్డ్. అంటే ఇప్పుడు 8వ సెట్ దగ్గర మనకి 87,380 లెటర్లు అనేది పోయినాయి. వాటి ఖర్చు ఎంత అయింది మనకు? ఒక్కొక్క దానికి ఏమో 50 పైసలు అయినప్పుడు మేము ఏం చేస్తాం? ఇంటూ చేస్తాం. అంటే therefore ఇక్కడ చూడండి, టోటల్ లెటర్స్ ఫర్ 8th సెట్ మొత్తం ఎంత వచ్చినాయి? 87,380. మనకు కావాల్సిన టోటల్ పోస్టేజ్ కాస్ట్ మనకి మొత్తం 8వ సెట్ దగ్గర ఎంత పంపించడానికి ఖర్చు అయిందో కనుక్కోవాలి. కాబట్టి ఏం చేస్తాం? 87,380 ఇంటూ ఇప్పుడు 0.50. దీన్ని ఎలా రాసుకోవచ్చు మనము? 15/100 గా రాసుకోవచ్చు కదా. ఇది డెసిమల్ లో ఉంది కాబట్టి దాన్ని ఏం చేసాను? p/q ఫామ్. అంటే పాయింట్ తర్వాత 2 నంబర్లు ఉన్నాయి కాబట్టి 100. అంటే 15/100. ఓకే, క్లియర్. 0 0 క్యాన్సల్, 0 0 క్యాన్సల్. ఏం మిగిలింది? 87. ఇక్కడ చూడండి 8,738 ఇంటూ 5 అనేది మిగిలింది. ఇంటూ చేస్తే మనకి 8వ సెట్ దగ్గర లెటర్ ఎంత ఖర్చు అయిందో తెలిసిపోతుంది. ఇంకా చేద్దాం. ఇంటూ 87,380
8 into 5, 8 5 जा 40, 8 3 जा 15, 15 ఒక 4 19, తర్వాత 7 5 जा 35, 36, 8 5 जा 40, 43 అంటే ఎంత ఖర్చు అయింది? 43,690 రూపీస్ అనేది ఖర్చు అయింది అనమాట ప్రతి ఒక్క అక్కడ. అంటే 8వ సెట్ దగ్గర మనకి ఎంత ఖర్చు అయింది? 43,690 రూపీస్ అనేది ఖర్చు అయింది అనమాట. ఓకే ఫ్రెండ్స్, నోట్